నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. ఏపీ రాజధాని అమరావతిలో అతిపెద్ద ప్రాజెక్ట్ అయితే మొదలైంది. దీంతో 3 నగరాలకు ఊహించని కనెక్టివిటీ పెరగనున్నది. అంతేకాదు ఇక్కడ ఎందరో విద్యార్థులకు మేలు చేకూరనుంది. ఆ ప్రాజెక్టు గురించి తెలుసుకుంటే జై అమరావతి, జై జై అమరావతి అని అనేస్తారు. ఇంతకు ఆ ప్రాజెక్ట్ ఏమిటో ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిని ఇప్పుడు దేశానికి గర్వకారణంగా మార్చే పనిని ఏపీ కూటమి ప్రభుత్వం మొదలుపెట్టింది. ఇప్పటి వరకు నిర్మాణం ఆగిపోయిందని పలువురు విమర్శలు చేశారు. కానీ ఇప్పుడు ఈ నగరంలో క్వాంటమ్ వ్యాలీ అనే భారీ ప్రాజెక్టు మొదలవబోతుంది. ఈ ప్రాజెక్టు ద్వారా అమరావతి ఒక అంతర్జాతీయ స్థాయి సాంకేతిక కేంద్రంగా మారబోతుంది. క్వాంటమ్ కంప్యూటరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ అంటారు దీన్ని. ఫ్యూచర్ టెక్నాలజీపై శిక్షణ, పరిశోధన, ఉద్యోగాలు అందించే విధంగా ఈ ప్రణాళిక అయితే రూపొందించారు. ఇప్పుడు ప్రపంచంలో ఎదురయ్యేటువంటి ప్రతి సమస్యకు టెక్నాలజీ ద్వారానే పరిష్కారం కొనుక్కుంటున్నారు. అలాంటి టెక్నాలజీ అన్నింటినీ ఒకే చోట తెచ్చి ప్రయత్నమే ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీ అంటారు దీన్ని. ఇందులో ముఖ్యంగా క్వాంటమ్ కంప్యూటరింగు అంటే సూపర్ పవర్ కంప్యూటర్లను తయారు చేయడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తనంతట తానే నేర్చుకునే కంప్యూటర్లు, డేటా సైన్సు, రోబోటిక్స్ వంటి భవిష్యత్ రంగాలపై దృష్టి అయితే పెట్టనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 5 లక్షల మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వబోతున్నారు. అంటే ఏపీ యువతకు గ్లోబల్ స్థాయిలో ఉద్యోగాలు దక్కేలా తయారు చేయనున్నారు. దీనికోసం ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, బిట్స్ పిలాని, అట్లానే ఎక్స్ఎల్ఆర్ఐ వంటి దేశంలోని అగ్రశ్రేణి విద్యా సంస్థలు కూడా ఈ ప్రాజెక్టుతో కలిసి పనిచేయనున్నాయి. ఈ సిస్టమ్ ద్వారా చదువులో ఉన్నటువంటి యువతకు ఎంతగానో ఉపయోగపడేటువంటి అవకాశంగా మారనుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నేరుగా నిధులు ఖర్చు చేయదు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ప్రైవేట్ కంపెనీల సహకారంతో అభివృద్ధి చేస్తారన్నమాట. ఇక ఈ ప్రాజెక్టు కోసం కొత్త మోడల్ అంటే P4 విధానం అనేది తీసుకొస్తున్నారు. అంటే పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ అండ్ పార్ట్నర్షిప్ దీన్ని తీసుకొస్తున్నారు. అంటే ఇందులో ప్రజల భాగస్వామ్యాలు కూడా అవుతారన్నమాట. ప్రభుత్వానికి భారం కాకుండా ఈ ప్రైవేట్ రంగం పెట్టుబడులతో అభివృద్ధి జరుగుతుంది. అమరావతితో పాటు విజయవాడ, గుంటూరు, తెనాలి నగరాల మధ్య మెరుగైన కనెక్టివిటీ కల్పించి ఈ ప్రాంతాలని ఒక టెక్నాలజీ హబ్గా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు. రోడ్లు, మెట్రో, ట్రాన్స్పోర్ట్ వంటి మౌలిక వసతులతో కూడినటువంటి ఈ యొక్క మెరుగేదల తీసుకురాబోతున్నారు. ఈ యొక్క భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 200 సంవత్సరాలు వచ్చేసి 2047 నాటికి ఈ ఏపీని దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా మారుస్తామని ప్రభుత్వ లక్ష్యం. అంటే 100 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన సందర్భంగా 2047 నాటికి దీన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు. ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టుగా చేస్తారన్నమాట. ఆ దిశగా వేస్తున్నటువంటి తొలి అడుగుది. దేశ అభివృద్ధిలో ఎటువంటి పాత్ర పోషించాలో అనేటువంటి దాని మీద రాష్ట్రం ముందే చూపించాలన్నది దీని వెనుకున్నటువంటి ఆలోచన. ఈ టెక్ సిటీ నిర్మాణం కోసం పర్యావరణహితంగా ఉంటుందని అధికారులు చెప్తున్నారు. అంటే చెట్లు కోయకుండా, పొలాలను నాశనం చేయకుండా సౌరశక్తి వంటి పునరుత్పాదక ప్రాజెక్టు వనరులతో అభివృద్ధి చేయనున్నారు. ఇలా చేస్తే నగరం అభివృద్ధి అవుతుందని, కానీ ప్రకృతి మాత్రం చెడిపోదు. ఈ ప్రాజెక్టు వల్ల ఏపీ యువతకు కొత్త అవకాశాలు వస్తాయి. అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడికి వస్తాయి. సాఫ్ట్వేర్ కంపెనీలకు స్థలం కల్పించబడుతుంది. తక్కువ పెట్టుబడితో గొప్ప ప్రయోజనాలు పొందే అవకాశాన్ని ఇది అందిస్తుందన్నమాట. ముఖ్యంగా సాంకేతికంగా అర్థం చేసుకునేటువంటి యువత దీనిలో ఉద్యోగాలు, పరిశోధనలకు మంచి అవకాశాలు పొందుతారన్నమాట. ఇప్పటిదాకా అమరావతి గురించి రాజకీయంగా మాత్రమే మాట్లాడారు, కానీ ఇప్పుడు అభివృద్ధి విషయంలో స్పష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తుంది. ఇది కేవలం నిర్మాణం కాదు, రాష్ట్ర భవిష్యత్తుకు ఒక మార్గం. ఇది వాస్తవంగా అమలైతే దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఉదాహరణగా నిలుస్తుందని చెప్పచ్చు. అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా అభివృద్ధి చేస్తారు. 5 లక్షల మంది విద్యార్థులకు ఫ్యూచర్ టెక్ సిటీ శిక్షణ, పర్యావరణకు హాని లేకుండా గ్రీన్ సిటీ అభివృద్ధి, యువతకు ఉద్యోగ పరిశోధన అవకాశాలు ఈ ప్రాజెక్టుతో దక్కనున్నాయి. అందుకే అమరావతి నగరం ప్రపంచంలోనే కీలక స్థానం దక్కబోతుందని చెప్పొచ్చు. అది ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ప్రవేశపెట్టబోతున్న క్వాంటమ్ సిటీ యొక్క పూర్వపరాలు. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.